పుష్ప 2 ఎంత హైప్ ఉందో తెలుస్తుంది. ఇంకా ఒక 4 డేస్ 3-4 డేస్‌లో రిలీజ్ అవ్వబోతుంది. ఈ సినిమాకి సంబంధించి టికెట్ రేట్స్ కూడా పెంపుకు పర్మిషన్ ఇచ్చేసింది. ఇవాళ నుంచి స్టార్ట్ అయిపోయాయి కూడా బుకింగ్స్. అయితే దీనిపైన కాస్త భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి సార్. టికెట్ రేట్ల పెంపు భారీగా పెంచారని కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సోషల్ మీడియా ద్వారా. మరి అంటే టికెట్ రేట్లు ఇలా పెంచుకుంటూ పోతే ఫ్యూచర్‌లో ఇంకాస్త పెరిగే అవకాశం ఉంటుంది. దీన్ని కాస్త స్పష్టంగా చెప్పారంటున్నారు. మీరేం చెప్తారు? మీది స్టాండర్డ్ వైబ్ సార్. నేను ఖచ్చితంగా గతంలో కూడా చాలా ఛానల్స్లో కూడా నేను ఒక రిక్వెస్ట్ పెట్టాను కూడా, రేట్లు పెంచకండి దయచేసి. ఎందుకంటే మీరు పుష్ప 1 ఆ టైంలో రిలీజ్ అయినప్పుడు, పుష్ప 1 రిలీజ్ అయినప్పుడు ఏ టైంలో రిలీజ్ అయింది? పాండమిక్, కరోనా టైంలో రిలీజ్ అయింది, మామూలు రేట్లో రిలీజ్ అయింది. అయినా సూపర్ హిట్ అయింది సినిమా. మీ సినిమా అఖండ 2 తక్కువ రేట్లో రిలీజ్ అయ్యి కూడా బ్రహ్మాండమైన కలెక్షన్ చేసింది. ఆడియన్స్ 1కి 10 మార్లు చూశారు. ఎందుకు చూశారు? మామూలు రేట్లు ఉండబట్టి ఎగబడి చూసిన వాడే మళ్ళీ మళ్ళీ చూసారు, రిపీట్ ఆడియన్స్ వచ్చారు. మనకు ఆ రిపీట్ ఆడియన్స్ అనేది ఎప్పుడు రన్నును పెంచుతుంది. అది జరిగింది. మీరు శుభ్రంగా సంతోషంగా ఇది కూడా అలాగూ మామూలు రేట్లో పెట్టండి, రిపీట్ ఆడియన్స్ వస్తారు, బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ రేట్లు పెంచి వాడిని 1000 రూపాయలు టికెట్ పెడితే ఒకసారి చూస్తాడు. నువ్వు 250 రూపాయల టికెట్ తెస్తే వాడు 4 సార్లు అదే 1000 రూపాయలు 4 సార్లు చూస్తాడు. 4 సార్లు చూస్తాడు. మీకు వచ్చే ఆదాయం ఒకటే, వాడు 4 సార్లు చూస్తాడు. వాడు ఇంకా ఆనందం పెంచు, ఆనందం 10 మందికి పంచుకుంటాడు. ఇంకా ఇంకా ఆ రిపీట్ ఆడియన్స్ వస్తారు. సో అఖండను మీరు ఆ టైంలో రిలీజ్ అయినప్పుడు డబ్బులు రుచి చూసింది అక్కడే. ఆ రిపీట్ ఆడియన్స్ తోటే మీకు అంత కలెక్షన్ వచ్చింది. సో కనుక దయచేసి ఈ దౌర్భాగ్యపు విధానానికి స్వస్తి పలకండి. ఈ బ్లాక్ మార్కెట్లో టికెట్లు లాగా బెనిఫిట్ షోలు అంటాము, 1500 1000 రూపాయలకు అమ్మటము, ఈ ప్రేక్షకులు సినిమా ప్రేమికులకు ఉన్న దీన్ని ఎక్స్ప్లాయిట్ చేయకండి. వద్దు. మీరు ఇలాంటి పెద్ద సినిమా అలా చేస్తే మిగతా వాళ్ళు కూడా అదే ఫాలో అవుతారు. రేటు సినిమా బాగుంటే మన రేటు ఎప్పుడు పెంచుకోవాలి? మీకు సినిమా మీద అనుమానం ఉంటే, మీ సినిమా నిలబడదో ఏమవుద్దో ఏమో, అందుకని 2-3 రోజుల్లో ఎంత కలెక్షన్ వస్తే అంత కలెక్షన్ అనే దౌర్భాగ్యపు ఆలోచన మీకు ఏమన్నా ఉందో సినిమా గురించి? సినిమా మీద మీకు కాన్ఫిడెన్స్ ఉంది కదా, సినిమా బ్రహ్మాండమైన సక్సెస్ అవుతుంది కదా, ఎందుకు ఈ దౌర్భాగ్యపు అలవాట్లు? వద్దు అని రిక్వెస్ట్ చేస్తారు. దయచేసి మీరు మామూలు రేట్లో రిలీజ్ చేయండి. 1కి 10 మాటలు చూస్తారు ప్రేక్షకులు బాగుంటాయి. మీ పుష్ప అలాగే చూశారు, మీకు ఎక్స్పీరియన్స్ అది. తక్కువ రేట్లలో బ్రహ్మాండంగా చూశారు. ఇంకా మొదటి రోజుల్లోనే 30 కోట్లు వసూలు చేసింది. సో ఆ రికార్డు ఉంది మీకు. కనుక ఇది పుష్ప 2 ఇంకా ఎక్స్పెక్టేషన్ ఉంది, ఇంకా చూస్తారు. మామూలు టికెట్లు ఉంటే టికెట్లు దొరక హడావిడి, అదొక పబ్లిసిటీ. టికెట్ దొరకట్లేదు సినిమాకి అనే పబ్లిసిటీ ఉంటుంది. 1కి 4 సార్లు చూస్తారు, దిగబడుతూ ఉంటారు. ఇది మంచిది కదా సినిమాకి. అది దాన్ని పోగొట్టుకుంటారు ఎందుకు? ఈ 1000 రూపాయలు పెట్టి వాడిని ఒకసారి చూసి పంపించేయటం, అవన్నీ తప్పుడు మార్గాలు. నేను ఒప్పుకోను. అది వాళ్ళు చేస్తే ఇక వాళ్ళ అవకాశం ఉంది చేసుకుంటామంటే ఇక వాళ్ళ కర్మ, కానీ అది కరెక్ట్ కాదు. అంటే అభిమానాన్ని ఎక్స్ప్లాయిట్ చేయటం. వాళ్ళు సినిమా అభిమానులు ఉన్నారు కనుక వాళ్ళని మనం వంచటమే. అభిమానం ఉంది కనుక గట్టు పెనాల్టీ ఇవ్వటం వాళ్ళ మీద, అది కరెక్ట్ కాదు. ప్రేక్షక దేవుళ్ళు అంటున్నాం, ఆ ప్రేక్షకుల మీద మనం పెనాల్టీ వేయటం ఎంత తప్పు అది. ప్రేక్షక దేవుళ్ళు అనే మాట అప్పుడు అనవసరం. ఆ మాట అనొద్దు. ప్రేక్షక దేవుళ్ళు అనొద్దు. ప్రేక్షకుల్ని దేవుళ్ళు అని అంటూను మళ్ళీ వాళ్ళ మీద పెనాల్టీ వేస్తూ వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేస్తే ఎట్లా? అంటే వీళ్ళ వైపు నుంచి ఏంటంటే సార్, పెద్ద సినిమా, పెద్ద హీరో, భారీ బడ్జెట్, ఆ బడ్జెట్ను రికవర్ చేసుకోవాలంటే ఈ మేర టికెట్ రేట్స్ ఉండాలి, వాళ్ళ క్యాల్కులేషన్స్ అలా చేసుకుని అదే ప్రశ్న అన్నాను. రికవర్ చేసుకోవాలి అంటే రికవర్ చేసుకోవాలంటే మీ సినిమా బాగుంటే రికవర్ అవుతుంది కదా. పుష్ప అవ్వలేదా? అఖండ అవ్వలేదు? అంత ఖర్చు పెట్టి అవుతుంది కదా. బాగా లేకపోతే అవుతుంది. అందుకు మీకు బాగాలేదని అనుమానమా? ఆడుద్దో లేదో అనుమానమా? అందుకని ఆడుద్దో లేదో కనుక మొదటి 3 రోజులు ఎలాగ ఉంటుంది కనుక అప్పుడు ఎంత మ్యాక్సిమం వసూలు చేసేసుకుందాం, తర్వాత నిలబడుద్దో లేదో అని అంత అనుమానం ఉందా మీ సినిమా మీద? మీరు అలా చేయటం వల్ల ఏంటంటే మీ సినిమా మీద మీరే అనుమానం ఎక్స్ప్రెస్ చేస్తున్నట్టు. ఈ సినిమా ఆడుద్దో లేదో, అందుకని బిగినింగ్లోనే ఎంత పిండాలో అంత పిండేసుకుందాం మొదటి వారంలో, తర్వాత మళ్ళీ ఎంతో నిలబడుతూ లేదు అనే అనుమానం మీకు ఉండబట్టే ఆ మాట అంటున్నారు. అది లేదనుకో, 100 రోజులు నా సినిమా సంక్రాంతికి కూడా, సంక్రాంతి దాటినా కూడా థియేటర్లు మన సినిమా ఇచ్చే పరిస్థితి లేని క్రౌడ్ ఉంటుంది. సంక్రాంతికి థియేటర్లు ఖాళీ అవ్వవు. ఇప్పుడు 4 వారాలు ఖాళీ అయిపోతాయి. అలా ఖాళీ అవ్వద్దు. సంక్రాంతికి కూడా మన సినిమా నిలబడుద్ది. ఇంకా థియేటర్లు ఎదుర్కోవాలి మిగతా వాళ్ళు. నా థియేటర్లు ఖాళీ అవ్వు అనే కాన్ఫిడెన్స్ ఉండాలి కదా. ఇంత ఖర్చు పెట్టి ఇంత హడావిడి చేస్తున్నప్పుడు ఆ కాన్ఫిడెన్స్ లేదా మీ దగ్గర?
2 వారాల్లో పడుకుంటుందని అనుమానమా? అందుకని 2 వారాలు మొదటి వారం ఈ మొదటి 3 రోజులు పెట్టేసి లాగేసుకుందామనా? ఏమిటది? ఎందుకు చేస్తున్నారు? అది ఖచ్చితంగా ఎక్స్పోజింగ్ యువర్ డౌట్స్ అబౌట్ యువర్ మూవీ. మీరు రేట్లు ఎక్కువ పెట్టి వసూలు చేసుకోవాలి, ఎంత ఖర్చు పెట్టి వసూలు చేసుకోవాలంటున్నారంటే యూఆర్ ఎక్స్పోజింగ్ యువర్ డౌట్స్. మీకు కాన్ఫిడెన్స్ ఉంటే మామూలు రేట్లు వెళ్ళండి, ఇంకో వారం ఎక్కువ ఆడద్ది, ఇంకో వారం ఎక్కువ రోజులు ఆడద్ది. థియేటర్లు రిలీజ్ చేసిన థియేటర్లు అన్నీ 4 వారాలు ఆడద్ది, 2వ వారం థియేటర్లు తీసేయకుండా కాన్ఫిడెన్స్ తోటి ఉండండి. అది ఓకే. అలాగే సార్, ఇప్పుడు ఈ సినిమా కలెక్షన్స్ల విషయంలో కూడా ఒక చర్చ ఎప్పటి నుంచో జరుగుతుంది. ఇది 1000 కోట్ల మార్క్ ని దాటుతుందని చెప్పేసి. ఎందుకంటే బాలీవుడ్ లో కూడా సార్ ఈ సినిమా వస్తుందని చాలా సినిమాలు పోస్ట్పోన్ చేసేసుకున్నారు. మరి అది హ్యాట్స్ ఆఫ్ అమ్మ. మనం దాని వ్యాపార విషయాలు పక్కన పెడితే ఎవ్రీ తెలుగు ఫెలో షుడ్ ఫీల్ ప్రౌడ్, గర్వంగా ఫీల్ అవ్వాలి. మన తెలుగు సినిమా, మన తెలుగు హీరో బాంబేని గడగడలాడిస్తూ అసలు దేశవ్యాప్తంగా ఇంత హడావిడి, పాట్నాలో అంత హడావిడి ఏంటి, తమిళనాడులో హడావిడి ఏంటి, కేరళలో హడావిడి ఏంటి, బాంబేలో హడావిడి ఏంటి, అసలు ఏమిటి హడావిడి? అసలు మొత్తం తెలుగు రాష్ట్రాలే ఫంక్షన్ అని తెలుగు రాష్ట్రాల్లో జరిగినట్టు ఉంది. ఆ జనాలతో ఆ హడావిడి హంగామా చూస్తే. సో వీ షుడ్ బి ప్రౌడ్. మన తెలుగు మన తెలుగు సినిమా ఇంత ఘనంగా ఒక ప్రభాస్ తర్వాత ఇవాళ నేషనల్ లెవెల్లో ఆల్ పాన్ ఇండియా ఇంటర్నేషనల్ సినిమాలు లాగా ఈ సినిమా సంతోషపడాలి. 1000 కోట్లు చేస్తా, 800 కోట్లు అది బిజినెస్. అది ఇంత హైప్ ఉన్నప్పుడు అది చేయొచ్చు, చేస్తే పెద్ద ఆశ్చర్యపడాల్సింది ఏం లేదు. రికార్డులు బ్రేక్ చేయొచ్చు, బాగుంటే రికార్డులు దుమ్ముకుంటూ వెళ్ళిపోద్ది. ఎందుకు నెంబర్ ఆఫ్ థియేటర్లు చాలా చాలా వేల థియేటర్లు, 1000 కాదు 2000 చాలా మించి. సో ఇన్ని వేల థియేటర్ల మీద రికార్డు ఖచ్చితంగా మొదలుకొడుతుంది. ఇవాళ రికార్డ్స్ అనేవి ఈ సినిమా రికార్డు, నెక్స్ట్ మహేష్ బాబు వస్తే ఆ సినిమా రికార్డు, రామ్ చరణ్ వస్తే. సో రికార్డ్స్ నిలబడవు. గతంలో లాగా ఒక రికార్డు సృష్టిస్తే మళ్ళీ ఒక 5-6 సంవత్సరాల దాకా దాన్ని బ్రేక్ చేసే సినిమా వచ్చేది. ఇవాళంతా నెక్స్ట్ సినిమా, ఈ రికార్డు నెక్స్ట్ సినిమా బ్రేక్ చేసే పరిస్థితి వచ్చేది. అందుకు మార్కెట్ పెరిగిపోయింది కదా. సరే కనుక రికార్డ్స్ అనేది కాదు, కానీ బిజినెస్ బాగా జరుగుతుంది, సంతోషం, బాగుండాలి. ఆ కొన్నవాళ్ళు, కోట్లు పెట్టి కొన్నవాళ్ళు బాగుపడాలి, ఎగ్జిబిటర్స్ బాగుపడాలి, డిస్ట్రిబ్యూటర్లు బాగుపడాలి, ప్రొడ్యూసర్ నిలబడాలి. అప్పుడే ఈ డబ్బు రొటేషన్ రావాలి. ఇన్ని కోట్లు పెట్టినాక ఆగిపోయింది అనుకో, బాగా ఆగిపోయింది, ఆ డబ్బు రాదు, రొటేషన్ ఆగిపోద్ది. ఇండస్ట్రీకి చెడు, ఇండస్ట్రీకి మంచి జరగదు. అందుకని నేను ఇలాంటి సినిమాలు, ఇంత పెద్ద హైప్ ఉన్న సినిమాలు ఖచ్చితంగా ఆడాలి, బాగుండాలి, ఇండస్ట్రీ బాగుంటుంది. ఆ కారణంగా అది నేను కోరుకుంటున్నాను. అది థ్యాంక్ యూ సో మచ్ సార్.